హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ మాధురి. వెల్కమ్ బ్యాక్ టు అల్టిమేట్ రుచులు. ముందుగా అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఈ పండగలలో కనుమ పండగ ప్రత్యేకమైనది కదా, ఎందుకంటారా? నాన్ వెజ్ ప్రియులందరూ ఇష్టపడే రోజు కదండి. పండగ అంటేనే ఊర్లో ఆ సందడి, అందరూ ఒకే చోట కలిసి రకరకాల వంటకాలు చేసుకుని అలా అందరితోటి కలిసి భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదా. అందుకేనండి, మీ వంటకాలను ఇంకా ప్రత్యేకంగా ఉంచడానికి నేను మీ ముందుకు తీసుకొచ్చేసాను నాటుకోడి కర్రీ. ఈ నాటుకోడి కర్రీలో ఫ్రెష్గా మసాలాలు దంచి చేశానండి. అలాగే పీసెస్ మెత్తగా ఉడికి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇక అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. దీనికోసం ముందుగా కేజీ నాటుకోడి ముక్కలు తీసుకున్నాను. వీటిని ఒకసారి కడిగి 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి ఈ ముక్కలకి బాగా పట్టించి 10 నిమిషాల తర్వాత కడుక్కుంటే నీచు వాసన ఏమీ లేకుండా ఉంటుందండి. వీటిని 5 to 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. కేజీ చికెన్కి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 8 నుండి 10 లవంగాలు, 5 యాలకులు, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు కూడా వేసి లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత దించే ముందు చివరగా 1 టీ స్పూన్ గసగసాలు వేయండి. ఆ వేడికి గసగసాలు త్వరగా వేగిపోతాయి. నెక్స్ట్ ఈ మసాలాలన్నీ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసి మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మనం ముందుగా చికెన్కి పసుపు, ఉప్పు వేసి కలిపి పెట్టాం కదా, వీటిని 1-2 సార్లు నీళ్లు వేసి బాగా కడిగి వీటిని తీసుకుంటే నీచు వాసన ఏమీ లేకుండా ఉంటుంది. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్లోకి వెళ్దాం. నాటుకోడి ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ప్యాన్లోనైనా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిలే వేస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న చికెన్లో కొవ్వు శాతం ఎక్కువగా ఉందండి. కర్రీ ఉడికేటప్పటికి దాని నుండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిలే వేస్తున్నాను. మీరైతే ఆయిల్ తగినంత వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు వేసి నెక్స్ట్ 2 కప్పుల వరకు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి మిక్స్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 2-3 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన అంతా పోయి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ పీసెస్ని యాడ్ చేయాలి. ఈ చికెన్ని 3-4 నిమిషాల పాటు మూత పెట్టకుండా బాగా ఫ్రై చేయండి. వన్స్ ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా అబ్సార్బ్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నానండి. ఈ నాటుకోడి కర్రీకి కారం కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ మనం ముందుగా బ్లెండ్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పౌడర్ వేస్తున్నానండి. మసాలాలు పౌడర్ చేసుకున్నాక సుమారుగా 3 టేబుల్ స్పూన్ పౌడర్ అండి ఇది. ఈ మసాలాలన్నీ కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేయాలి. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5-6 నిమిషాలు మగ్గించాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మిక్స్ చేయాలి. ఈ విధంగా మసాలాలన్నీ చికెన్ పీసెస్కి పట్టిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నీ మునిగే వరకు వాటర్ వేయాలండి. నేనైతే 200 ml వరకు వాటర్ వేశాను. మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ తక్కువైతే కనుక యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 3-4 పచ్చిమిర్చిని, కొద్దిగా కరివేపాకు వేయాలి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచితే సరిపోతుందండి. ఒకవేళ మీకు చికెన్ ముదురుగా ఉందనిపిస్తే ఇంకొక 2 విజిల్స్ వరకు వేయించవచ్చు. నెక్స్ట్ కుక్కర్ విజిల్లో ఉన్న ప్రెషర్ అంతా తగ్గిన తర్వాత లిడ్ తీసి స్టవ్ ఆన్ చేయాలండి. ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చికెన్ పీస్ని తీసుకుని మెత్తగా ఉడికిందో లేదో చూడండి. ఒకవేళ మీకు మెత్తగా ఉడకలేదు అనుకుంటే మూత పెట్టి 2-3 విజిల్స్ వరకు వేస్తే సరిపోతుంది. ఈ నాటుకోడి కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉందండి. చూడండి, మరీ లూజ్గా కాకుండా నాకైతే కరెక్ట్గా ఉడికింది. మీకు ఇంకా దగ్గరికి రావాలి అనుకుంటే మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా మీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా ఉడికిస్తే సరిపోతుంది. చూస్తున్నారుగా, చికెన్ పీసు విడిపోకుండా కరెక్ట్గా వచ్చింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ నాటుకోడి కర్రీని గారెలు, బిర్యానీ, వైట్ రైస్ ఇంకా చపాతీ
వేటిల్లోకైనా సరే సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా ఈ పండగకి మీరందరూ ఈ కర్రీని నేను చూపించిన విధంగా చేసుకోండి. అల్టిమేట్ అంటారు. ఇప్పుడు నా వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధువులందరికీ షేర్ చేయండి. అలాగే కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.